నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు. పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురుపీఠం. పిలుపు
మేడం మేడం ఒకసారి నుంచోరా వెల్కమ్ మేడం మేడం ఒకసారి నుంచోండి గ్రహాణం శుభః అత్మకం జగామయే సగంధం పుష్టివర్ధనో పూర్వారిగవందనా మృత్యోర్మక్షే యమామృతాత్ యో రుద్రాగ్నవ్యో అప్సో యమో యో రుద్రా విశ్వ తస్మై విద్మహే లక్ష్మీ సమమామః ఇక్కడికి వచ్చేసి సవాహం విశ్వదో రుత్తమః అత్యదక్షిణేన నువ్వు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి. అభద్రం పురుషం జ్యేష్ఠరాజ బ్రహ్మ అష్టావక్షార్య కేశవాయ స్వాహ కేశవాయ నమః నారాయణాయ స్వాహ నారాయణాయ నమః మాధవాయ స్వాహ మాధవాయ నమః తద్గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశవాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః పూర్వోక్తేంగన విశేషణ విశిష్టాయాం సుమృదో లలిత సాగర్ నామ దేశ ధర్మపత్ని సమేతస్యాః లక్ష్మీ దేవి నామ దేశ క్షీరంధనం అక్షయనందనం దేశ్యః అభయవర్ధనామ్యః సహ కుటుంబానాం సపుత్రికానాం పుత్రాంధవానాం సమాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి అభివృద్ధ్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ అంతరాంతరధస సమర్థరు సద్గురు సాయినాథ దేవ సర్వకార్య విజయార్థం సర్వకార్య లక్షణ ఉన్నత రాజకీయ వర్గ యోగ్యత ఫల సిద్ధ్యర్థం సంపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం సాయినాథ దివ్య సంపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం సాయినాథ దేవత అష్టోత్తర సాయినాథాయ నమః లక్ష్మీనారాయణాయ నమః కృష్ణరామ శుభమానంద్యారూపాయ నమః శేషుసాగరే నమః గోదావరి తట శ్రీనివాసనే నమః భక్త ఉదనాయ నమః సర్వనిరాయ నమః భూతావాసాయ నమః అమర్త్యాయ నమః మర్చపదాయ నమః జీవాధారాయ నమః సర్వాధారాయ నమః అన్నవస్తుదాయ నమః ఆరోగ్యక్షేమదాయ నమః ధనమాగ్ర ప్రదాయ నమః బుద్ధిశుద్ధిదాయ నమః పుత్రమేధనాథోదాయ నమః యోగక్షేమాయ నమః ఆపద్బాంధవాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పం అక్షదానం సమర్పయామి ధూపమాగ్రాపయామి ప్రదక్షిణానిమం దర్శయామి ధూపదీపారాధనం తాజమనియం సమర్పయామి ఓం భూర్భువస్సువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అమృతమస్తు అమృతావస్తమసే ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ వృధానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య మఘోరే యోధఘోరే నమస్తే అసురుద్రారుభ్యః ఆనందకర్పూర శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కారం దేవతాభ్యో నమః సాయినాథ్ महाराज के साईनाथ महाराज के साईनाथ महाराज के
विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र बोलो तेज मेरा संहार आयुधा आदेवी अभिषेकानो गुरुतापेत भगवनाथव्यम देवस्त्र नमो नमो भवदस्वन्ति दिव्या महात्म नमस्कारं समर्पयामि आपादने करें शिवंत दिव्या मंत्र पुष्पम समर्पयामि आत्मप्रदक्षिणा स्यावाशके ब्रह्मवक्षदान ब्रह्मवक्षदान पितृणां च शर्मणा यज्ञने यमे नक्षत्राय वीराजा पुराणो शतवानं भवसदाय पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं वशभूत्पराभं सततं वस्तुरो दीर्घमायो दीर्घमायो గణిత గుణఘనుడు జనగణ మునఘనుడు ప్రచండ చండ మార్తాండ తేజ కూర్చున్నాము. नर्य प्रजा में गोपाय अमृता दिवसे जाता निश्चमानांच अमृते सत्ये प्रदेशितः शतमानं भवसदाय पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं वशभूत्पराभ सततं वस्तुरो दीर्घमायुः अकलक्ष्म्योगिता फलसिद्धिरस्तु। రామారావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్ మా కమిటీ తరఫున తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్. సన్మానించవలసిందిగా కోరుచున్నాం సార్. అక్కడ సార్ సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ చూడండి సార్ అర్జుడు ఒక నిమిషం అందరికీ శుభోదయం. నా పేరు రామారావు. మాది ఉదయగిరి నియోజకవర్గం, కలిగిరి మండలం, పెద్దపాడు గ్రామము. మా తల్లిదండ్రులకు నేను 3వ సంతానము. అక్క, అన్న, నేను. నాకు ఒక పాప, ఒక బాబు. పాప ఇంటర్మీడియట్ అయిపోయి ఐఐటి సీటు మంచి కాలేజీలో వచ్చింది, గౌహతిలో చేర్పించాము. చదువుకుంటేనే చదువే ఆస్తి. ఒక బాబు, ఆ బాబు 9th క్లాస్ చదువుతూ ఉన్నాడు. అందరికీ మంచి చేయండి, మంచిగా ఉండండి, వివాదాలకు వెళ్ళబాకండి, ఒక అడుగు వెనక తగ్గండి, మంచి జరుగుద్ది. ఇంటికి ఇల్లాలే దీపము. ఆ ఇల్లాల చేతుల మీదుగానే ఆమె నడిపిన పాటలు. అందరికీ మంచి చేయండి, ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళబాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ గురించి 2 ముక్కలు. సార్ చాలా హానెస్ట్. ప్రతి ఎవరైనా కానీ సమస్య ఉందని సార్ దగ్గరికి వెళితే న్యాయం ఎటువైపు ఉంటే అటు చెప్తారు. చాలా మంచి వ్యక్తి సారు. కాబట్టి సార్ మీకు చాలా ధన్యవాదాలు ఈ సమావేశానికి ఇచ్చేసినందుకు సార్. సార్ ఒక్కసారి గుడిలోకి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలని సార్కి సార్ మీకు ఎన్టీఆర్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అంటగా నేను విన్నాను సార్. అన్నీ ఇష్టమే. हरिचरण नाम्यः रामाराव नाम्यः गिरिजा नाम्यः
బల సిద్ధ్యర్థం ఆరోగ్యదా బల సిద్ధ్యర్థం పలకండి సార్ మామ अस्माकं सह कुटुंबान क्षेम स्थैर्य अभय आयुः आरोग्य ऐश्वर्य उद्योगं प्राप्त्यर्थं मम कुटुंबान सर्वथा ऋणबाध सागिनाद देवता परिपूर्णता योग्यता फल सिद्ध्यर्थं समस्त उद्योगं अधिकलाभ प्राप्त्यर्थं समर्थ देवताभ्यो नमः सागिनाथाय नमः सागिनाथाय नमः लक्ष्मीनारायणाय नमः कृष्णरामशतमारुत्या रूपाय नमः ज्येष्ठाः योगक्षेमाय नमः आपद्बान्धवाय नमः माङ्गवन्दवे नमः वृद्धिमतदर्गापवद्याय नमः दानमनियं समर्पयामि नैवेद्यं प्रकल्पयामि ऊर्ध्वभस्वः ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा बुधानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्यमध्ये उदगवाणी समर्पयामि अष्टवक्षाणां पादक्षालयामि आनवनीं समर्पयामि सर्वेभ्यो नमस्ते अस्मद्रूपेभ्यः आनन्दकर्पूर शुद्ध आचमनीयं समर्पयामि नमस्कार साईनाथ महाराज की साईनाथ महाराज की नमस्कारां समर्पयामि समर्थ सद्गुरु साई देवताः विश्वचैन्द्रिय आयुष्येवेन्द्रे तदनिष्ठदनं धान्यं पुष्पफलाभं सततं वस्त्रं दीर्घामायुः अनुरागमे हारतुलाए अभिमानमे दीवेनलाए शुभ मेले नित्यं चिन्तके वसन्तम् अनुरागमे हारतुलाए अभिमानमे दीवेनलाए आनन्दमे नित्यं चिन्तके संबरम् आ महले सिरुలకు మూలం అలరించే కళలకు ప్రాణం ప్రతి విస్తరి అక్షయ పాత్రై ఆతిథ్యం అనునిత్యం కమనీయం అనగనగా ఒక विशिष्टायां शुभदिनो श्रीमान् श्रीमदः गोत्रात्मविष्यः नामदेहश्याम् अयोध्यागोत्रात्मविष्यः मुरळीनाम्नेश्वरस्य सहकुटुम्बानाम् आश्रयः शिवगोत्रात्मविष्यः कोटैनाम्नेश्वरः स्वप्नानाम्नेश्वरः महेशनाम्नेश्वरः श्रीनाम्नेश्वरः सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय नमस्कार देवताभ्यो नमः संग्रेमक्ष देवताभ्यो नमः ओम साईनाथाय नमः लक्ष्मीनारायणाय नमः कृष्णरामशुभमारुत्यारूपाय नमः शेषशायिने नमः गोधावरितश्रीनिवासने नमः भक्तौतराय नमः सर्वज्ञाय नमः भूतावासाय नमः भूतभविष्यद्भावतिदाय नमः कालादेताय नमः कालाय नमः हिमट्टोरे अस्तदिमहे त्रिहो योरः प्रचोदयात् यदिर्वनिवेदयामि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा बुधानाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये भगवान्यं समर्पयामि अष्टवक्षाणां पादक्षालयामि मदभ्यो शारीति एकदा ब्रह्मरूपहारति एकधीर्मानुष्य आयुर्वेद्यं प्रजानतः सम्प्रारञ्च विराञ्च आनन्दकर्पूर नीराजनं दर्शयामि नीराजनं शुद्ध आचमनीयं समर्पयामि नमस्कारं देवताभ्यो नमः साईनाथ महाराज की साईनाथ महाराज की
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాదివక్షం నమస్కారం సమర్పయామి ప్రార్థన పూర్వక అపర నమస్కారం సమర్పయామి నమస్కారం చేసుకొని నమః సర్వస్యాప్యహే సర్వత్యజప్యహే సర్వమేవ తేనాప్నోదే సర్వం జయతే బ్రహ్మ ఆయుర్భవ ధరం ధాన్యం పశుభోత్పలాభం సతతం వస్తరం దీర్ఘమాయు శతమానం భవశతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనకనక వస్తువాహన యోగ్యతా ఫలసిద్ధిరస్తు సకల ఆయురారోగ్యత ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. ఆయుద్ధాదేవి అభిషాలుషానో గృతాప్యేత్వా మధుదాతభ్యం దేవస్నమో నమః భవతే కిరీటమానక్మిరానం దేవతాభ్యో నమః శతమానం భవదాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్ర ప్రతిష్టతి ధనం ధాన్యం పశుపుత్రాభం. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణః బ్రహ్మణస్పతః ఆనశ్వనభాన్హోదరశ్రేవసాదనో ప్రణో దేవే సరస్వదేవాదేవిర్భాదనే వదే ధీనా భవిత్ప్రియవదః శ్రీమహాసరస్వత్యై నమః. దేవేన గర్భణే దేవి పశోదరే అయనే సత్తయనే దేవతాభ్యో నమః. బుద్ధిసోభో విశ్వధత్పరివాంతు సర్వశాంతి శాంతి శాంతి. ఓం నమో మహద్భ్యో నమః अर्भगेभ्यो नमः यमाभ्यो नमः आसीनेभ्यः यजामदेवायि शक्नवा ममाभ्याय तस्यो समारक्षदेवाः. नमस्तदभे नमस्तदभस्तदये नमस्तकेनां परागानां रक्षते नमाधिरे नमः पृथव्यैः अच्युत प्राच्युत प्रियमेधासो अच्युतमनि प्रतिष्ठते पुत्रपुत्रामस्य गणायुधस्वामि देवताभ्यो नमः. ఆహ్వానాన్ని మన్నించి మన యొక్క సమావేశ మహోత్సవం కార్యక్రమానికి వచ్చినటువంటి శ్యామకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మన సోదరులందరూ కూడా వచ్చి కుర్చీల మీద కూర్చొని కార్యక్రమంగా లేట్ అవుతుంది. మా నమ్మారావు గారు వచ్చారు కాబట్టి మీరు కొంతమంది మీ యొక్క సందేశాన్ని ఇక్కడికి వచ్చి ఇస్తారని ఆశిస్తున్నాము. ఇంకా స్టేజీ కింద కూడా ఉన్నారు, వాళ్ళు కూడా స్టేజీ దగ్గరికి రావాలని ప్రార్థిస్తున్నామండి. మరి పేరు పెట్టి పిలవలేము. మన పెద్దలు అందరూ స్టేజీ దగ్గరికి వచ్చి ఇప్పుడు మన దరిసి ఎంఆర్ఓ గారైన శ్రావణ్ కుమార్ గారిని మనందరి సమక్షంలో మన ఎంఆర్ఓగా ఉన్నందుకు మనం అందరం చాలా ఆనందము. ఇప్పుడు మన ఎంఆర్ఓ గారిని మనం సత్కరించుకుందాము. దయచేసి స్టేజీ కింద ఉన్న పెద్దలందరూ స్టేజీ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. దయచేసి మన పెద్దలందరూ స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. మనం ఇప్పుడు మన ఎంఆర్ఓ గారిని సత్కరించుకుందామండి. రావాల్సిందిగా కోరుతున్నాము. సార్, మమ్మల్ని మన్నించి
ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినందుకు ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినందుకు సార్ మీకు మరి ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్ సార్ మీ అమూల్యమైన స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. వేదిక అలంకరించిన అందరికీ, వేదిక ముందు ఉన్న అందరికీ, ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసిన నిర్వాహకులకి, నన్ను అతిథిగా పిలిచినందుకు చాలా గర్వంగా ఉంది. సరే, ప్రతి సంవత్సరము అనేక ఫంక్షన్లు ఇంట్లో జరుపుకుంటూ ఉంటాం, కానీ సామూహికంగా ఒకరే కలిసి అందరితో మాట్లాడే సమావేశాలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి సమావేశాన్ని ఎంతో వ్యయ ప్రయాసలైన కష్టమైన అందరినీ సహకరిస్తూ ఆ నిర్వాహకులు జరుగుతున్నారో వాళ్ళ సహనంతో అందరిని పిలిపించి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. అయితే ఇలాంటి సమావేశాల్లో ఎప్పుడు ఇక్కడ కలిసాము, ఒకరికొకరు పలకరించుకున్నాము, అది ఎలాగో పలకరించుకుంటాం. దీనికి సంబంధించి మీరు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాము, సరే ఏం జరుగుతుందండి అని ఆడవాళ్ళ సంభాషణ ఏమో బంగారం నగల మీద ఉంటుంది, మగవాళ్ళ సంభాషణ ఏమో ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయి, యోగక్షేమాలు ఉంటాయి, కానీ మొత్తం మీద డిస్కషన్ వస్తుంది. సరే, నేను నా చిన్న మనం ఏంటంటే ఎలా కలిసాం కాబట్టి అందరూ కలిసి ఒక దగ్గర ఉన్నారు కాబట్టి ఏదైనా కన్స్ట్రక్టివ్ డిసిషన్ అయినా తీసుకోండి. కన్స్ట్రక్టివ్ డిసిషన్ అంటే ఒక దగ్గర కూర్చొని ఈరోజు భోజనాలు చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి మళ్ళీ పోయి అలా కాకుండా ఈ సమావేశానికి నెక్స్ట్ సమావేశానికి మధ్య తేడా చూపించాలి. ఆ తేడా ఏంటంటే ఏదో ఒకటి ప్రొడక్టివ్ అంశం, ఏదో ఒక దానికి కన్స్ట్రక్టివ్గా ఏదో ఒకటి చేస్తే సమాజానికి కానీ ఎవరికైనా కానీ ఒక ఉపయోగపడే పని చేసి ఈ సమావేశానికి అది చేసామో నెక్స్ట్ సమావేశం చెప్పుకునే విధంగా చెప్పగలిగితే ఈ సమావేశం యొక్క ముఖ్య దానికి ఏదైతే ఉందో అన్నీ చెప్తాయి. సో నాకు వేరే మీటింగ్ కూడా ఉంది, యాక్చువల్లీ ఇది నేను ఉండాలనే వచ్చాను, చివరిదాకా ఉండాలని కోరుకున్నాను, కానీ వేరే అంశం కూడా ఉంది కాబట్టి దానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. సో నా తర్వాత ఇంకా ఎస్ఐ గారు, సిఐ గారు, గుడ్డిపాటి లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి వారితో కూడా ఇంటరాక్ట్ అవ్వండి. సో సంతోషం అండి, అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మనస్ఫూర్తి ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇయర్ మీరు చెప్పినట్టుగా డిఫరెంట్ చూపిస్తారు సార్, ఇల్లు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అసలు నిర్వాహకులు కొంత నా సహకారం ఏదైనా ఒకసారి వచ్చారు, 5 నిమిషాలు ఉంటుంది నా సహకారం, 5 నిమిషాలు మొత్తం క్లోజ్ అవుతుంది. దాంట్లో ఏం లేదు, కంప్లీట్ సహకారం ఉంటుంది, దాంట్లో ఎటువంటి చర్చబిషలు ఏం లేవు. ఏది మాట ఇచ్చామంటే మాట పైన కట్టుబడి ముందుకు పోవడం అంతే. థ్యాంక్ యూ సార్. హలో సార్. సార్, గత 21 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు పెద్దలు, కాకపోతే ఇక్కడ చాలా మైనారిటీ సార్. ఒక 182 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. 182 కుటుంబాలు కలిసికట్టుగా ప్రతి సంవత్సరం వినాయక చవితి మరియు కార్తీక వనభోజనాలు చేస్తూ వస్తున్నాము. కాకపోతే ఈ సంవత్సరం మాకు మనోబలం ఏంటంటే మీరే సార్. మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది, అందరూ సంతోషిస్తున్నాము. మీరు వస్తున్నారని మా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్. కాకపోతే మాకు కూడా ఏదైనా అవకాశం ఉంటే ఒక చిన్న కమ్యూనిటీ హాల్ లాంటిది ఏదైనా అవకాశం ఉంటే ఇప్పిస్తే మేము ఇలాంటి సమావేశాలు అవి అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఆ విషయం పరిశీలించవలసిందిగా మేము ముందర పెడుతున్నాం సార్. అది సార్ మా చిన్న కోరిక, అవకాశం ఉంటే అదొకటి చేసి పెట్టమని మా ప్రార్థన సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గట్టిగా ఒకసారి అందరూ చెప్పండి ప్లీజ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు స్పెషల్గా మన కమ్మసంగ
మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం. నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. కళకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉందిలే రుణం. పేరుతో పాటుగా అమ్మనే పదం, నీకే దొరికిన సౌభాగ్యం. మహానటి 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 మహానటి. కళను వలచావు అంతే. రెడీ? మీరిద్దరు దంపతులు ఒక లక్కీ డ్రా తీయాలని మనస్ఫూర్తిగా, ఒకటి కాదు 3 తీయాలని, ఒక 5 దాకా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందు డ్రా అయిపోయిన తర్వాత ఫొటోస్ తీపించుకుందాం ప్లీజ్. కొంచెం టైం ఇవ్వండి. మనతోనే మేడం ఉంటారు ఎక్కడికి పిలవగానే కాదనకుండా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కాకతీయ కంబ సేవా సంఘానికి ఇచ్చేసినందుకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 101 లలిత్ సార్ మీరు తీయండి. ఇప్పుడు కల్లూరి వెంకటేశ్వర్లు గారు, కల్లూరి 124 రాయవరపు శ్రీనివాసరావు గారు 87 రాయపాటి శ్రీనివాసరావు గారు. ఇంకోటి సార్, ఇంకోటి ప్లీజ్. 5 మొత్తం 5 ఇచ్చారు. 135 అందరు వాళ్ళే వెళ్ళారు ఇక్కడికి. చూసారా? 56 సల్లాపల్లి శ్రవంతి గారు మాటల తూటాలు పేల్చే మా మేడం గారు శ్రవంతి గారు. సుబ్బారావు గారు సార్, ఫ్యామిలీతో ఒక ఫోటో. ఎక్కడున్నారు ఆయన? ఎక్కడో లోపల ఉంటారు, బయటికి రారు. కాకతీయ కమ్మ సోదరి సోదరులందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు ఈ సందర్భంగా ఈ లక్కీ డ్రాలో నా పేరు రావడం, మేడం గారి చేతుల మీదుగా నా పేరు తీయడం చాలా సంతోషంగా ఉంది. దర్శి గట్ట మీద తెలుగుదేశం జెండాని ప్రత్యర్థుల గుండెల్లో అడుగు పుట్టించే లక్ష్మీ గారి చేతుల మీదుగా ఈ రోజు వెండికాయలు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేడం మీ కీర్తి ఇలాగే నలుమూలల దేశం నలుమూల వ్యాపించాలని, మీ దంపతులు అందరికి ఆదర్శంగా నిలవాలని మాత్రం 2 మాటలే అంది యాంకర్ గారు, లేకపోతే మరిన్ని మాట్లాడాలని ఉంది, ఇంకా చెప్పాలని ఉంది. మేడం గారు కాకతీయ కమ్మ అంటేనే కమ్మనైన వారని, కష్టం కమ్మ వారికి ఇష్టం.
కష్టపడడం, నలుగురికి ఉపాధి చూపించడం, నలుగురికి ఆదర్శంగా నిలవడం, చేయి చాపుకుపోవడం, ఆత్మాభిమానం కలిగి ఉండడం, ఇవన్నీ కమ్మవారి లక్షణాలు. అలాంటి కమ్మవారి వంశంలో పుట్టినందుకు కమ్మ ఆడపిల్లగా నేను గర్వపడుతున్నాను. లక్ష్మమ్మ గారి చేతులు ఈ రోజు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా గొడ్డిపాటి లక్ష్మి గారు రావడం మరీ ఆనందం చేకూరుస్తుంది. ఇలాగే ప్రతి సంవత్సరం మన వనభోజనాలు జరుపుకుంటూ మనం కాకతీయ కమ్మవారి ఖ్యాతి ప్రపంచం నలుమూలల ఇప్పటికి వ్యాపించిపోయింది, ఇంకా నలుమూలల వ్యాపించి ఖ్యాతి పెరగాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్వాహకులకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ స్పీకింగ్ ఇన్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. నా మాట నిలబెట్టారు, ఎందుకంటే ఆ మాట మాట్లాడేటప్పుడు మీ కళ్ళల్లో ఎర్రదనం చూస్తుంటే నాకే భయం వేస్తుంది. కమ్మవారి పవర్ అక్కడే కనిపిస్తుంది కాబట్టి గట్టిగా ఒక్కసారి అందరూ చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి సీతారాముల్లాగా మీరు విచ్చేసినందుకు స్పెషల్ గా కమ్మవారి వనభోజనానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి మన కమ్మవారిని ఉద్దేశించి, మన ఖ్యాతిని ఉద్దేశించి రెండు మాటలు. అందరికీ నమస్కారం. ఇవాళ కార్తీక వన మహోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం యొక్క చరిత్రని అట్లాగే సంస్కృతిని కాపాడేందుకు ఎంతోమంది మన వాళ్ళు కృషి చేశారు. అలాగే స్వాతంత్ర ఉద్యమంలో కూడా అనేక మంది పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన వ్యవసాయ సాంకేతికతలను ఎంతోమంది ప్రారంభించారు. నేడు చూస్తే మన రాష్ట్ర రాజకీయం, ఆర్థికం అట్లాగే సంస్కృతికి మనందరం ఎంతో కృషి చేస్తున్నాము. ఏ రంగాల్లో అయినా రాజకీయం, వ్యవసాయం, వైద్యం, చిత్రసీమ చూసుకుంటే ఎంతో కష్టపడి పైకొచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఉన్నారు. అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి ఎన్టీఆర్. ఒక మహాశక్తి, తెలుగు జాతి అంటే ప్రాణం ఇచ్చే ఒక గొప్ప వ్యక్తి. చిత్రసీమని ఏలారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి 6 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి. మన తెలుగువారి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దేశానికి చాటి చెప్పిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ గారు. సమాజంలో మనకి ఒక విలువ, గౌరవం ఎప్పుడు ఉంటుందంటే మనం ఎంత సంపాదించినా మంచి పనులకు ఆ డబ్బును ఉపయోగిస్తే మనకు ఒక విలువ, గౌరవం వస్తుంది. 10 మందికి సహాయం చేస్తేనే మనకు ఆ విలువ, గౌరవం ఉంటుంది. ఈ విషయం నాకు నేర్పించింది మా అమ్మ నాన్న వాళ్ళు, మా అత్త మామయ్య వాళ్ళు, అట్లాగే నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు. మన పిల్లలకు కూడా 10 మందికి సహాయం చేసేలాగా మన పిల్లల్ని మనం తీర్చిదిద్దాలి. సమాజ సేవ చేస్తేనే మన ఆర్థిక ప్రగతి పెరుగుతుంది. అట్లాగే మనం ఎప్పుడైనా నలుగురికి ఇస్తే మనకి దేవుడు ఇంకా ఇస్తాడు అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఈ ప్రోగ్రాంలో మీ అందరితో పాటు నేను కొంచెం టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మనం ఎప్పుడు ఐక్యతతో ఉంటూ నలుగురికి సహాయం చేసుకుంటూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా, చదువు విషయంలో అయినా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా మనమందరం కలిసి ముందుకెళ్ళాలి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ విలువైన స్పీచ్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మేము అందరం చాలా సంతోషిస్తున్నాము మేడం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు లలిత్ సాగర్ గారికి, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి గారికి చాలా చాలా ధన్యవాదాలు. మేడం చాలా 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 ఆనందంగా ఉంది సార్. సార్ ఇక్కడ చాలా ఒక చిన్న విషయం సార్, చాలా తక్కువ కుటుంబాలు ఉన్నాయి, అవి కూడా 200 కుటుంబాలే ఉన్నాయి. గత 21 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం 21వ సంవత్సరము. ఈ తక్కువ కుటుంబాలు పెరగలేదు,
తగ్గుతూనే ఉన్నారు కానీ పెరగలేదు. కానీ ఇన్ఛార్జి మేడం గారు వచ్చిన తర్వాత పెరుగుతారని ఆశిస్తున్నాం సార్. మేము ఇంకా ఎక్కువగా మరిన్ని కుటుంబాలు దర్శి వచ్చి రేపొద్దున మన విజయంలో ఈ కుటుంబాల పాత్ర ఎక్కువగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మేము అందరము మీకు అండగా ఉంటాం సార్. జై గొట్టిపాటి లక్ష్మి జై గొట్టిపాటి లక్ష్మి గారికి. థ్యాంక్ యూ సార్. మ్యాక్సిమం ఇక్కడ సార్ ఇక్కడ మ్యాక్సిమం ఉన్నోళ్ళు ఆ రోజు 1 నెల 2 నెలలు వాళ్ళకి శాతైన వరకు కష్టపడ్డవాళ్ళే సార్. ప్రతి వాళ్ళు మనస్ఫూర్తిగా కష్టపడ్డారు, ఇష్టంతో పనిచేశారు సార్. చాలా ఇష్టంతో పనిచేశారు కానీ చిన్న టైం బ్యాడ్ వల్ల మేమందరం లేడీస్ అయితే మరీ ఇష్టంగా పనిచేశారు, చాలా ఇష్టంగా పనిచేశారు. అవును సార్, అవును మేడం. మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు మేడం. లేడీస్ మహిళా మనులు అంటే ముఖ్యంగా మీకు ఎప్పుడు సపోర్టే సార్. వచ్చినందుకు మరీ ధన్యవాదాలు కమిటీ తరఫున తెలియజేస్తున్నాం సార్. నాకు ఎలక్షన్స్ టైంలో కానీ ఇప్పుడు కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చిన మహిళలందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. వాళ్ళు ఒక బాధ్యతగా ఎంతో ఇష్టంగా నాతో క్యాంపెయిన్లో వచ్చారు. నేను అది చాలా గమనించాను, గుర్తుపెట్టుకుంటాను. అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మేడం గారిని చూస్తుంటే మన ఇంటి ఆడపడుచు ఉండట్టే ఉండాలి. ప్రతి వాళ్ళు మన ఆడపడుచు అని ప్రతి వాళ్ళు ప్రతి నోట ప్రతి వాళ్ళ మాట ఇదే, ప్రతి నోట ప్రతి మాట ఇదే మేడం. మా ఆడపడుచు వచ్చినది, మా ఆడపడుచు గెలిపించుకోవాలని అందరూ చేశారు. రాయపాటి శ్రీనివాసరావు గారు వాళ్ళ ఫ్యామిలీ. రాయపాటి శ్రీనివాసరావు గారు వాళ్ళ ఫ్యామిలీ. రాగిపాటినా కల్లూరు వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ. వైఫ్ అండ్ హస్బెండ్ రావాలి. కల్లూరి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ. రాయవరపు శ్రీనివాసరావు గారు. రాయవరపు శ్రీనివాసరావు గారు. కల్లూరి వెంకటేశ్వరరావు గారు. ఎక్కడ నెక్స్ట్ ఉమ్మడి నాగేశ్వరరావు గారు. ఉన్నాయి బుక్స్ ఉన్నాయి. మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా అలవాటైతే ఈ ఉత్సవమే మరి
బుజ్జమ్మ ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ గొడవలే పడరులే నీతో గొడుగులా నీడొస్తానే అడుగులే వేస్తానమ్మా నీతో చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముద్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దులిన ఆశ వెన్నెలకు తోడై ఆడుకున్న ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముద్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దులిన ఆశ వెన్నెలకు తోడై ఆడుతున్న ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ పూలని నవ్వుకోవాలి గాలిని సాగిపోవాలి చింతలేక చిందులేయాలి వేడుకలలోన తేలిపోవాలి తూర్పురేఖ వెలుగు కావాలి చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముద్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దులిన ఆశ వెన్నెలకు తోడి ఆడుకున్న ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముద్యమంత ఆశ Wait a minute. పోతే ఇజ్జత్ పోతది అది పోతే
I'll see you at the fest. When you arrive in life, you deserve the best of a drive. నేను నీకు ఎలా సహాయపడకపో కానీ నువ్వు మనిషివి అయితే 100% రాధికవి నువ్వు. ఒక చాలా పెద్ద కాలేజ్ అంటే కదా మీకు. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్. కళ్ళతోటి కాటే వేసావే నువ్వు, సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, ఇలికేట మైండ్ మొత్తం బాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, స్వాగత్తు గుంజుకున్న సంటి పోరులాగా, నన్నేడిపిస్తున్నావే కిల్ల కిల్ల కొట్టుకోగా. చూసి పడిపోయానే, నీ బొంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడి
మన ఈరోజు స్పెషల్ చెప్పారు, మా ఆయనే చెప్పారు ఇలా రెడీ వస్తే అంత మనాళ్ళ ముందు పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అవును కదా? ఇదిగో నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకునే మాత్రం అడ్డ వచ్చి నిలబడతా, వీళ్ళందరూ సాక్షాత్ తీసుకుని వస్తా. నృత్యకారులు మా ఆయనకు ఉన్నట్టున్నారు, దయచేసి స్టేజ్ దగ్గరికి రావాలి. ఎన్టీఆర్ పాట వేస్తారు సార్. బాగున్నారా సార్? మీరు బాగున్నారా? ఆయన వేసుకోవాలా? ఏమండి ఒకసారి వస్తాను లాస్ట్ లోనా? ఏదైనా ఫస్ట్ లో బాగుంటుంది కానీ లాస్ట్ ఏం బాగోదబ్బా. ఏమండి? లేదు లేదు, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, అదే కదా మీది నాది. ఏమండి? అవునా? ఆంటీ వచ్చారా? ఎక్కడ? సోమల్ గారు, సోమల్ గారు ఎక్కడ ఉన్న స్టేజ్ దగ్గరికి రావాలి ప్లీజ్ అండి. మీతో చాలా పని ఉంది. అయిపోయిన తర్వాత మన చిన్న చిన్న మాటలు, మంచి మంచి కబుర్లు, కొంతమంది పెద్దవాళ్ళు మన గురించి మాట్లాడాలి. ప్లీజ్ అండి స్టార్ట్ చేసేద్దామా?
తడితే ఆకుచాటు కింద తడితే కొమ్మచాటు పువ్వు తడితే ఆకాశ గంగొచ్చింది ప్రాంతాలు ముచ్చెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది సార్ మాలెంపాటి వెంకటేశ్వరరావు గారు పంచాయతీ ఏఈ గారు సార్ జేఈ గారు స్వాగతం సార్ మా కమిటీ తరఫున మీకు ఆత్మీయ స్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు స్పెషల్ గా మా కమ్మ సంఘం వారి తరఫున స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీకు చిరు సత్కారం సార్ మా కమిటీ తరఫున. ఎంఆర్రావు గారు అంటే ఏజెడ్ అనుకున్నాను కానీ యంగ్, ఈయన కూడా సార్ కూడా అలా ఉండకూడదు. లేదు లేదు యంగ్సే సార్. హాయ్ సార్, బాగున్నారా మీరు? సార్ అట్లాగే స్టేజీ కింద ఉన్న పెద్దలందరూ దయచేసి ఈ సత్కారంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ దయచేసి మీరందరూ కింద ఉంటే మన పెద్దలు కింద ఉంటే సత్కారం చేయడానికి అవకాశం ఉండదు. దయచేసి పెద్దలందరూ దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ సార్ పేర్లు ఎవరి తెలియదు కాబట్టి నేను పిలవలేదని ఫీల్ అవ్వకుండా దయచేసి అక్కడున్న వాళ్ళంతా రండి సార్. ప్లీజ్ అండి, పక్కన నిలబడండి. నమస్కారం. నేను ఇక్కడ 2 years నుంచి చేస్తున్నాను. నా పేరు మాలెంపాటి వెంకటేశ్వరరావు. అందరికీ థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్. దీన్ని బట్టి నాకు అర్థమైందంటే ఆయన మాట్లాడరు, చేసి చూపిస్తారు, అంతే నాకు అర్థమైపోయింది సార్. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు స్పెషల్గా మా కాకతీయ సంఘం వారి తరఫున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే ఇప్పుడు మన దర్శి స్టేషన్ దయచేసి స్టేజీ మీదకి వచ్చి సార్కి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. పేరు పేరునే చెప్పలేను, దయచేసి స్టేజీ కింద ఉన్న పెద్దలందరూ దయచేసి స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి సార్. గట్టిగా ఒక్కసారి అందరూ చప్పట్లు ప్లీజ్. నేను కొట్టిస్తాను, నేను అనుకుంటే కొట్టించేస్తాను. చప్పగా విచ్చేసినందుకు సార్ ఒక షేక్ హ్యాండ్ సార్ మీతో. అబ్బా గట్టిగా ఉన్నారు సార్ మీరు. పళ్ళు కూడా బాగా గట్టిగా చేపిస్తున్నట్టున్నారు, నాకు అర్థమైపోయింది. మీ నవ్వే నాకు అర్థమైపోయింది, చల్లని నవ్వు. గట్టిగా ఒకసారి అందరూ చప్పట్లు ప్లీజ్. ఫోటోగ్రాఫర్ గారు వెళ్ళమంటే వెళ్తాను, పక్కన తిట్టుకోవద్దు. ఓకేనా సార్?
తెలిసిన మన సంఘం వాళ్ళందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన మన సోదరులందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నందుకు ఇంకా వచ్చే సంవత్సరాల్లో మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సహాయ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సార్ ఉండండి సార్, ఒక 2 మాటలు. సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు, నాకు ఐ లవ్ యూ అని చెప్పండి. కొంచెం చెప్పరా? అవునా, థ్యాంక్ యూ సార్. మీకు ఏదైనా మంచి ఈవెంట్స్ ఉంటే చెప్పండి. ఎస్విఎస్ మెగా ఈవెంట్ నేను దాంట్లో యాంకర్గా వస్తాను ఈసారి, ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇంకాసేపట్లో మన యూపీఎస్ చాలా మంది రాబోతున్నారు. సో మన ఎస్ఐ గారు అండ్ సిఏ గారు రాబోతున్నారు. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవా, స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవా, నచ్చితే ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్. ఒక్క నిమిషం సుబ్బారావు గారు ఏం హ్యాండ్సమ్గా ఉన్నారు. హాయ్ సార్, మిమ్మల్ని ఆ సార్ని పిలవరా? రెడ్ వేసుకున్నారు. శ్రీనివాస్ గారా? శ్రీధర్ గారు సార్ నమస్తే సార్. మీతో ఒక సెల్ఫీ దిగాలనండి సార్ ప్లీజ్. లేదు నా కళ్ళకు మీరే కనిపిస్తున్నారు, డ్రీమ్ బాయ్ లా ఉన్నారు. మేడం వచ్చున్నారా సార్? శ్రీధర్ సార్ ఏమైనా అవకాశం ఉందా? మేడం గారు రాలేదా? ప్రతి ఒక్కరికి ఈ కార్తీక వనభోజనాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్
అంతే ఏయ్ ఏయ్ అది అది ఏయ్ 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 ఏ పని సూపర్. సో నేను చెప్పాను ఇంకోటి మంచి గిఫ్ట్ ఉంది. అక్కడ 10 మంది ఫ్యామిలీ రిజిస్టర్స్ అయి ఉన్న పేర్లలో ఆ కుటుంబంలో ఎవరైనా ఎక్కువ కుటుంబం వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఒక మంచి గిఫ్ట్ ఉంది. అంటే ఇంట్లో ఒక 10 మంది ఉండాలా. కమిటీ నెంబర్లో రాసిచ్చారు. కంటే సూరిబాబు గారు, సూరిబాబు గారు, కంటే సూరిబాబు గారు, సూరిబాబు గారు ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన మొదటి ఫ్యామిలీ సూరిబాబు గారు, సూరిబాబు గారు. రెండో ఫ్యామిలీ ఈడుపు గంటే వీరబాబు గారు, వీరబాబు గారు. వాళ్ళకి ఒకసారి అందరూ చెప్పట్లు. సూరిబాబు గారు, వీరబాబు గారు ఇద్దరికి గట్టిగా. ప్రతి విషయంలో మహిళలు ముందులు ఉంటారు సార్. కానీ చిన్న డౌట్ అడగచ్చా? క్లాప్స్ కొట్టేదంటే ఎందుకు వెనకబడ్డారమ్మా మీరు? అట్లే పళ్ళ మాకు ఇంకా కాయిన్స్ రాలేదని ఆతంలో ఉన్నాను. ఉన్నాయి కదా ఇప్పుడు, తర్వాత నెక్స్ట్ అదే కదా. ఒక్కసారి ప్లీజ్ అబ్బా, అందరు కాయిన్స్ ఉన్నాయంట, గోల్డ్ కాయిన్ కూడా ఉంది తర్వాత లాస్ట్ లో. గట్టిగా ఒక్కసారి ప్లీజ్. దయచేసి ఈ ఏదైతే పేర్లు చదువుతున్నామో వాళ్ళందరూ స్టేజీ మీదకి వస్తే ఒకసారి పరిచయం చేద్దాం. సాముల్ గారు ఒక చిన్న రిక్వెస్ట్, అంటే పేర్లు ఫస్ట్ అందరూ 10 కుటుంబాలు స్టేజ్ మీదకి రావాలా? సరే అన్న. నాలుగో ఫ్యామిలీ కాటూరి సుబ్బారావు గారు. క్లాప్స్ అయ్యి గట్టిగా ఒక్కసారి సుబ్బారావు గారు క్లాప్స్ కొడితే ఆరోగ్యం పెరుగుతుంది, మాకు ఆనందం వస్తుంది, అందరూ ఆనందంగా ఉంటారు. వాళ్ళు క్లాప్స్ కొట్టాలంటే ఒకటి ఉంది.
మీరు నేను డాన్స్ చేయాలి. అవును కదా, ఇప్పుడు కొట్టండి ఒకసారి. అది అయిపోయిన తర్వాత వేస్తాం. ఐదో ఫ్యామిలీ సెండ్రా శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు గట్టిగా ఒకసారి చేపట్లు ప్లీజ్. శ్రీనివాసరావు గారికి మీ తరపున ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి గట్టిగా. ఆరో ఫ్యామిలీ గోపాలం సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, గోపాలం సుబ్బారావు గారు. క్లాప్స్ అయ్యి గట్టిగా ప్లీజ్. వాళ్ళు ముందరగా కష్టపడి రెడీ అయ్యి ఈ సమావేశానికి రావాలని వస్తే మీ వైపు నుంచి క్లాప్స్ అయ్యి. మీరేనా? నెంబర్ 7 మన ప్రెసిడెంట్ గారైన వాళ్ళ నాన్నగారు గిరిశాల వెంకట్రావు గారు. గట్టిగా చెప్పట్లు. పెద్ద ఆయన గట్టిగా చెప్పట్లు. నెంబర్ 8 భీమినేని నరసయ్య గారు. భీమినేని నరసయ్య గారు, వాళ్ళకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరు. నెంబర్ 9 పి వెంకటేశ్వరరావు గారు. సార్ గట్టిగా ఒక్కసారి సార్ కొంచెం గట్టిగా చెప్పట్లు. నెంబర్ 10 టి వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ సతీమణి పేరు మల్లేశ్వరి గారు. గట్టిగా చెప్పట్లు ప్లీజ్. సార్ ఒక చిన్న డౌట్, అంటే జెంట్స్ పేరే అడిగారు కదా, అంటే జెంట్స్ వచ్చారా లేదంటే ఫ్యామిలీ తోటి వచ్చారు? కాకపోతే వాళ్ళ వైఫ్ పేరు రాయాలి, అంతేగాని ఫ్యామిలీస్ వచ్చారు కాబట్టి రాశారు. మన లేడీస్ కి చాలా డౌట్స్ వస్తాయి, అందుకని అడిగాను. మీకు ఏమనుకోవద్దు. కుటుంబంతో సహా వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే 10 కుటుంబాలు ఫస్ట్ వచ్చిన పేరు మాత్రమే రాశారు. సో గట్టిగా ఒకసారి అందరూ చెప్పట్లు ప్లీజ్. ఒక మంచి గిఫ్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గంటకు ఒకసారి ఒక డ్రా చేస్తారు నెంబరు. సో వాళ్ళ ఎవరి పేరు వస్తే వాళ్ళ పేరు మీద ఒకటి సిల్వర్ కాయిన్, అంతేనా సార్? అది ప్రిపరేషన్ జరుగుతుంది. సో మూడో ప్రైజ్ వచ్చేసి స్టార్ మహిళా ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి చెప్పలేని గిఫ్ట్. పట్టుచీరా ఏముందో తెలియదు కానీ మంచి గిఫ్ట్ ఉంది. తర్వాత మన పెద్దలు ఇంకొకటి కూడా అనౌన్స్ చేశారు. మీకు ఏదైతే పాంప్లెట్ ఇచ్చారో ఆ పాంప్లెట్లో రాశారు, ఈ యొక్క సమావేశానికి ఎవరైతే పెద్ద కుటుంబం వస్తుందో ఆ కుటుంబానికి స్పెషల్ గిఫ్ట్ అన్నారు. ఆ కుటుంబం పేరు కూడా రాసిచ్చారు పెద్దలు. అది కూడా కొంచెంసేపట్లో అనౌన్స్ చేస్తాం. ఇది అయిపోయింది కాబట్టి అది కొంచెం సైలెంట్ గా పెట్టండి, ఒక 10 నిమిషాలు. ఈలోగా మనం హంగామా చేసి ఎంతసేపు మహిళలకి అన్నారు. మా కుర్రోళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు. మీ యాంకర్ తోటి మా కుర్రోళ్ళ చేత ఒక్క పాట. యాంకర్ మీకు సొంతం. ఓయమ్మా, అదే డాన్సర్. చూసారా మన వాళ్ళు ఎంత నవ్వుతున్నారు. హాయ్ సార్, అదే కదా వాళ్ళంతా మన ఇద్దరు ఫ్యాన్స్ అండి అక్కడ చూడండి. అసలు నిజమే కదా, ఎప్పుడు మీ స్టార్ మహిళలకే కదా, మా కుర్రోళ్ళకి కూడా ఒకసారి ఉంది కదా. ఎవరు గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఉంది మా ఆశా గారితో. మరి మా కుర్రోళ్ళు ఒకసారి పిలవండి. పిలుస్తానండి. ఆయన నవ్వుతా ఉన్నారు చూసారా, రెడ్ కలర్ ఆయన అటు. మన అధ్యక్షులు రామకృష్ణ గారు ఎక్కడున్న స్టేట్ దగ్గరికి రావాలి. ఒక సెల్ఫీ తీసుకొని వస్తే మాకు కొంచెం ఆనందంగా ఉంటుంది. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది.
భద్రంగా తడియాసుకోవాలి ఆకుచాటు పిండ తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే ఆకుచాటు పిండ తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే సార్ ఇంకా మధ్యలో వస్తూ ఉంటాను, అప్పుడు టచింగ్ ఇస్తాను.
రెండో ఫ్యామిలీ ఈడుపు గంటి వీరబాబు గారు వాళ్ళ ఫ్యామిలీతో సహా రావాలి. థర్డ్ ఫ్యామిలీ, మూడో ఫ్యామిలీ, నాలుగో ఫ్యామిలీ కాటూరు సుబ్బారావు గారు. కాటూరు సుబ్బారావు గారు. ఐదు తండ్రా శ్రీనివాసరావు గారు. కాటూరు సుబ్బారావు గారు. ఐదో ఫ్యామిలీ సండ్రా శ్రీనివాసరావు గారు. చూడమ్మా. ఆరో ఫ్యామిలీ రిటైర్డ్ టీచర్ గోపాలం సుబ్బారావు గారు. సండ్రా శ్రీనివాసరావు గారు. దిరిశాల వెంకటరావు గారు. ఎదురుకు చూడండి. ఏడో ఫ్యామిలీ దిరిశాల వెంకటరావు గారు. అన్న నుంచోండి. సండ్రా శ్రీనివాసరావు గారు. సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం. వేమరపల్లి నర్సయ్య గారు. చూడండి హనుమంతుడు. హనుమంతుడు కంపెనీ మెంబర్స్ సార్. ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ జి వెంకటేష్. ఏమండి చూడు. రాంబాబు అన్న చూడండి. ఒకసారి వెళ్ళి తీసుకోండి అమ్మే. మేము ఇక్కడ ఉంటే సార్ ఒకసారి చూడు. కొద్ది లోపల చూడమ్మా. అవును అవును. నా రాకేష్ నాన్న. అందరికీ మళ్ళీ ఇవ్వడం కోసము లక్కీ డిప్ చేస్తున్నారు. ఉన్నోళ్ళకే ఇస్తారు, ఇంకా లేని వాళ్ళకి లేదు. ఇక్కడ ఉంటేనే గిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు అది వేరు, ఇది వేరే, ఇది చిన్నది. బాబు 113 చిరుపూరి మాలయాత్రి మొరకొండరాము. ఏం లేరా లాభం పడేది పక్కన. ఇంకా 3 రవిచంద్ర గారు, గొర్రెపాటి వెంకటేశ్వరరావు, బోడపాటి తిరుపతిరావు, ఫైనల్ గిఫ్ట్ ఒకటి ప్రెసిడెంట్, 2 సెక్రటరీ, 3 ట్రెజరర్. దీంట్లో భాగంగా ప్రెసిడెంట్కి ఎన్నుకోవాలి అనుకునే, నిలబడాలి అనుకునే వాళ్ళు వాళ్ళ పేర్లు తెలియజేయవలసిందిగా కోరడమైనది. ప్రెసిడెంట్కి, సెక్రటరీ, ట్రెజరరీ 3 కూడా ఉండాలి అనుకునే వాళ్ళు వాళ్ళ పేర్లు ఇస్తే ఎక్కువ మంది అయితే పరిశీలిస్తాము.
క్షణం ఓ ఎంతో మనోహరం ఓ ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్ళిలా నడిపించిన అలుపన్నదే అనిపించదే ఏ చోట ఆగిపోని యాత్రలో నిత్యము మనతో మనకే రణం ఎప్పుడు ఏదో కారణం గెలిచి తీరాలంటే లేకుంటే గడవదు ఏ నిమిషం మనసు బరువు ఎక్కించే కలవరం మరచిపోయేలా చేసే వరం పెదవులను ఏనాడు వదలననే చల్లని దరహాసం కొమ్మల్లో విరిసిన నవ్వై కొండల్లో కురిసిన నవ్వై మబ్బుల్లో మెరిసిన నవ్వై కిలకిలలే పువ్వుల హారాలై ఎన్నడో వెనకటి జన్మల రుణం తీర్చుకోవాలనిపించే తనం ఎవ్వరికి చుట్టాలై పుట్టామో అన్వేషిస్తుంటే కొత్తగా మనకే మన పరిచయం కలగజేస్తుందే ప్రతి అనుభవం ఎదురయ్యే ప్రతి మలుపు వినిపించే కథలను వింటుంటే సరిగా గమనించామంటే సత్యం కనిపెడతామిట్టే భూమి మీద మనతో పాటే నడయాడే జనులెవ్వరు అంటే ఏదో తీరుగా మనకైన వాళ్ళేగా మనవైన మజిలీలు చూపే ప్రయాణ
ప్రేమల్లే రాధా కృష్ణుల ప్రేమల్లే గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి ఇంకీ నీలం రంగల్లే వెలుగు దీపానికి మల్లే పాలు తేనె ఆలు మగలై కలిసుండాలి పట్టు చీర బాగుందే కట్టు బొట్టు బాగుందే చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే బయట చెంగు బాగుందే బిడ్డ నడుం బాగుందే కుచ్చిళ్లలో పులుకే చూసి నా గుండె ఆగిందే సొగసుల గుమగుమ చూసి పచ్చానూరి తంజావూరు బొమ్మల్లే బల ముద్దొస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేసావే దూసుకొస్తుందే ఆశ నీ వైపే గుండెదడి గుర్రం లాగా దూకిందే నీ పైకే కళ్ళ వదిలేసా నేనే కావాలనే తంజావూరు బొమ్మల్లే బల ముద్దొస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేసావే నట్టనడి ఎండలో కాలు మోపొద్దే కందిపోయేలా నీడలో నన్ను నీ నీడలో దాచుకున్నాగా నాకు భయమేలా రాత్రికి గంతలు కట్టి నలుపంతతో చేసి కాటుగలు దిద్దేస్తానే నీ కళ్ళకి సూర్యుడికి ముసుగే వేసి దూరంగా గెలవాటేసి కాలమంతా గడుపుకుంటా నీ వెలుగులో పడవేసి తంజావూరు బొమ్మల్లే బల ముద్దొస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేసావే అత్తాపూరు అత్తరు నాపై చల్లేస్తున్నావే వయసే విరబోసే మడగాలై ముంచేసావే దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్
తిరిగేస్తే భూగోళం దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి సెల్ఫీ తీస్తున్నా నిన్ను చూస్తూ కెమెరా కన్ను క్లిక్ కొట్టడమే మర్చిపోతుందే స్పైసీ చూపులతో అట్టా చెంపల్ కొరికేస్తే నువ్వు ఐఫోన్ నువ్వు యాపిల్ సింబల్ గుర్తొస్తోంది కాఫీ డేలో విన్న సూఫీ మ్యూజిక్ లా గుమ్మా గుమ్మందని అందం ఒక్కోటి దేశం బోర్డర్ లోని ఆసాం సోల్జర్ లా కాటు కళ్ళ కలలకు నువ్వే సెక్యూరిటీ నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి సన్న నడుముంపుల్లోన సగమై ఆ చందమామ భలే లెఫ్ట్ టు రైట్ టు సెటిల్ అయిందే నాని కను పాపల్లోన మండే ఓ ప్యూజియామ లావా వరదల్లే చుట్టూ